ఏ పార్టీ వాడో చూడకండి, ఏ పార్టీ వాడో చూడు అంటాడు. ఏ టోపీ పెట్టుకున్నాడో చూడకండి, మీకెన్ని టోపీలు పెట్టాడో చూడండి. నేను అధికారంలోకి వస్తే ఏం చేశానో అనకుండా అధికారం ఇప్పటి వరకు ఏం చేశాడో చూడండి. సో ఆ విధంగా ప్రజలు ఆలోచించాలి, ఆ విధమైన చైతన్యాన్ని తీసుకురావాలి మీరు మేము కలిసి. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది. మన భావితరాలకు ఒక మంచి పాలన అందిద్దాం మనం అందరం అన్నదే ప్రధానమైన ఉద్దేశం. జేడి లక్ష్మీనారాయణ గారు ఒక మంచి విస్తృతమైన భావాలు, చాలా అమూల్యమైన భావాలతో ముందుకు పార్టీని పెడుతున్నారు. కానీ అర్థం చేసుకునే వాళ్ళు నిజంగా ఆయన వెంట నడవాలి. నడవలేని పరిస్థితుల్లో పార్టీ పరిస్థితి ఏంటి? ఏం లేదు, సమయం బ్రహ్మాండంగా ఉంది, ముందుకు వెళుతూనే ఉంటాం మేము ఎప్పుడూ కూడా. అందుకనే అన్నారు ఐఎమ్ డేంజరస్లీ ఆప్టిమిస్టిక్ పర్సన్, ప్రమాదకరమైన ఆశావాది. ఓకే, కాబట్టి ఎప్పుడూ కూడా దీంట్లోంచి మేము ఎప్పుడు ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. చిట్ట చివరికి అందరి రిప్రజెంటేషను, అందరూ కూడా ఏవైతే వర్గాలు ఇంతవరకు శాసనసభలో వాళ్ళ సభ్యులు వెళ్లాల్సిన అవసరం కూడా ఎవరూ రాలేదు. అందువల్ల శాసనసభ ఎప్పుడు కూడా సమాజం రిఫ్లెక్షన్ అవ్వాలి. సమాజంలో ఉన్న ప్రతి ఘటకానికి సంబంధించిన వ్యక్తి అక్కడికి రావాలి. కానీ ఇప్పుడు చూసుకుంటే కొంతమంది దగ్గరే ఈ అధికారం తిరుగుతుంది. అదే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో వాళ్ళ ముగ్గురిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. తర్వాత రేపు షర్మిల గారు కూడా జాయిన్ అవుతారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలామంది పెద్ద పెద్ద సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళు కూడా ఇలాగే చెప్పారు. మొదట్లో కాంగ్రెస్ పార్టీ అనేది మూలాలు ఇదే అని చెప్పుకుంటూ వచ్చారు. వేరే పార్టీకి సంబంధించిన మూలాలు ఇవి అని చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు. కానీ ఈరోజు పరిస్థితిని చూస్తే ఆంధ్రప్రదేశ్కి ఈ రకమైన బాధాకరమైన పరిస్థితి రాదు కదా. అందుకనే అంటున్నారు ఆ చిత్తశుద్ధి ఎందుకు లోపించింది. అందుకనే జయభారత్ నేషనల్ పార్టీ చెయ్యలేము అన్నది చెప్పదు, చెప్పింది ఖచ్చితంగా చేసి చూపిస్తుంది. జయభారత్ ఆ కమిట్మెంట్ మేము బాండ్ పేపర్ మీద రాసిస్తాం. మేము ఏం చేస్తామన్నది బాండ్ పేపర్ మీద రాసిస్తాం. అది మేము చేయకుంటే మా మీద కేసులు. మామూలు పేపర్కే వాల్యూ లేదు, మీరు ఇచ్చిన బాండ్ పేపర్కి ఏం వాల్యూ ఉంటుంది? ఈ రోజు మీరు కూడా మేనిఫెస్టోలకే వాల్యూ లేకుండా పోతుంది. ఈ రోజున 650 హామీలు ఇచ్చిన గవర్నమెంట్నే ఆ తర్వాత హామీలు అసలు కనిపించకుండా తీసి పారేశారు. ఈ రోజున 98% హామీలు ఇచ్చాము, అమలు చేశామని చెప్పని అంటున్నారు. మార్పు రావాలన్నదే కదా మన ఆకాంక్ష. మార్పు తీసుకొద్దాం, అందరం కలిస్తే మార్పు వస్తుంది. ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉంటే మార్పు రాదు. ఒక కొత్త దీనివైపు వెళదాం, ఒక కొత్త దీపాన్ని వెలిగిద్దాం. నేనేం కాదనట్లా, మీరు పెట్టిన పార్టీని గురించి ఆ సిద్ధాంతాల గురించి నేను ఎక్కడా విభేదించట్లేదు. కానీ ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో ఏ రకంగా పార్టీ సస్టైన్ అవుతుందనేదే ఒక రకమైన బాధ. ఎప్పుడైతే ప్రజాబలం మనతో ఉంటుందో పార్టీ సస్టైన్. ప్రజాబలం లేనప్పుడు వాళ్ళని ఏ విధంగా కొనుక్కోవాలన్న ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మేము ప్రజాబలం మీద ఆధారపడినవాడు. ప్రజాబలంతోనే పార్టీ ముందుకెళ్తుంది. ప్రజాబలంతోనే పార్టీ, ప్రజాబలం కూడగొట్టుకున్న పార్టీ ఇది. ఆ ప్రజాబలంతోనే ముందుకు వెళుతుంది. ఎన్ని రోజులైనా పర్వాలేదు, ఈ ఉద్యమాన్ని అలాగే కొనసాగిస్తూ వెళతాం. అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడతారా? ఎస్. డిపాజిట్ కూడా రాకపోతే పరిస్థితి ఏంటి? పర్వాలేదు, మాకు ఒక ఓటు వచ్చినా కూడా అది చైతన్యం, ప్రాబ్లం. అందుకనే వీఆర్ డేంజరస్లీ ఆప్టిమిస్టిక్ పార్టీ, అత్యంత ప్రమాదకరమైన ఆశావాది పార్టీ. కొంచెం రాజకీయాలు వీటి నుంచి కొంచెం పక్కకు వస్తాను. ఎస్. జేడి లక్ష్మీనారాయణ గారి వ్యక్తిత్వం మీద ఒక 5 minutes మాట్లాడతాను. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ఆ తర్వాత మీరు చెప్పిన వ్యవహారంకి, మీరు చెప్పిన లెటర్ అంకెలకి, అక్కడ జరిగిన అవినీతికి చాలా తేడా కనిపించింది. ఎందుకంటే దేశంలో ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేయడం అలవాటైపోయింది. కాబట్టి రాజకీయ పార్టీలు ప్రతి విషయం నుంచి కూడా ఆ పార్టీకి ఏ విధంగా దాన్ని అన్వయించుకోవాలా అన్నది చేస్తుంటారు. అంటే తెలుగుదేశం పార్టీ అన్వయించుకుందని అంటారు ఆ విషయం. ఎవరో బయటికి తెచ్చారు దాని గురించి, ఎవరెవరో ఎన్నెన్నో మాట్లాడారు. ఫైనల్గా కోర్టు నిర్ణయిస్తుంది ఎంత అవినీతి జరిగింది అని చెప్పేసి. సో ఇది ఇప్పుడు ఏంటంటే అన్ని నేరాలు వీటి మీదే జరుగుతుంది. పార్టీలు వీళ్ళు పుస్తకం పబ్లిష్ చేశారు, వీళ్ళు పుస్తకం పబ్లిష్ చేశారు. అవును, మరి 2 పుస్తకాలు ఉన్నాయి ప్రజల ముందు. ఓకే, మరి అవినీతి అంటే ఏంటి? 2 పుస్తకాలు ఎలా వచ్చాయి? అందువల్ల అవినీతి, దానివల్ల ఈ 2 నిజంగా అక్కడ అవినీతి జరిగిందని చెప్తారు. ఈ రోజు కూడా అవినీతి జరిగింది. ఎస్, అవినీతి జరుగుతుంది. నేను చెప్పినంత అవినీతి కాకపోయినా కొంత అయితే అవినీతి గట్టిగా జరిగింది ఆ విషయంలో గట్టిగా. అందుకనే 2 పుస్తకాలు వచ్చాయి కదా మనకి. 2 పుస్తకాలు చదవండి అందులో. ఓకే, అందువల్ల అవినీతిని తీసివేయాలన్నది ప్రధానంగా అంటున్నారు. ఆ రోజు మీరు ప్రవర్తించిన తీరు ఎప్పుడన్నా మీకు బాధ కలిగించిందా? ఏ విషయంలో అయినా? మీరు జాబ్, ఈ పార్ట్ ఆఫ్ జాబ్ అనుకోండి, డ్యూటీ అంతే. ఆ తర్వాత ఏమన్నా మీరు మాట్లాడలేదు? ఎందుకంటే డ్యూటీలో ఉన్నప్పుడు కూడా మనం ఏ విధంగా డ్యూటీ అదే రకమైన అభిప్రాయంతో ఇప్పటికీ ఉన్నారా మీరు ఆ వ్యక్తి మీద? వ్యక్తి కాదు, అదొక
కేసు ఆ కేసు అది అంతే. వ్యక్తుల మీద అభిప్రాయాలు మనం ఏం పెట్టుకోము. ఆ కేసుకు సంబంధించిన విషయం, అందులో ఉన్న సాక్ష్యాధారాలు కోర్టుకి ఇవ్వడం జరిగిందండి. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు మిమ్మల్ని చాలా రకాలుగా చేస్తారు. ఇది వ్యాఖ్యలు చేశారు ఆ రోజున. ఆక్యుపేషనల్ హజార్డ్. మనం పనిచేస్తున్నప్పుడు జరుగుతుంది. అందుకని చెప్పాను, మొన్న ఒక జూలో ఉన్న ఒక వ్యక్తి ఆ జంతువుకు ఆహారాన్ని అందించేసి అతన్ని చంపేసింది. ఓకే. అది ఆక్యుపేషనల్ హజార్డ్. అతను నన్ను జంతువు చంపేస్తుంది, పులి చంపేస్తుంది అని లోపలికి వెళ్లకుండా ఉండలేడు కదా. ఉండలేడు. వెళితే ఈ ఆపద ఉంటుంది. ఎలక్ట్రిక్ లైన్ మ్యాన్కి కూడా వెళితే షాక్ కొట్టచ్చు. కాబట్టి డ్యూటీలో ఉన్న వాళ్ళకి కూడా ఇటువంటి విమర్శలు వస్తుంటాయి. వెన్ అవర్ కాన్షియస్ ఈస్ క్లియర్, ఎస్, వెన్ మన మనస్సుకు మనం సమాధానం చెప్పుకుంటుంటే ఇంకెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వెన్ వీఆర్ క్లియర్, నో నీడ్ టు వరీ. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ గేమ్.